అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పడిపోయిన దగ్గర నుంచి ఈ కూటమి మాయ మాటలతో జనాలకి అరచేతిలో వైకుంఠం చూపించి గద్దెనెక్కినటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఎక్కిన దగ్గర నుంచి ముందుగా కార్యకర్తల్ని కొడతంతో మొదలుపెట్టారు. ఎన్నడూ లేని విధంగా ఎలక్షన్లో గెలిచి ఎమ్మెల్యే అభ్యర్థిని పెట్టుకుని ఊరేగటం ఒక తంతు అయితే, కొత్త తంతు పేట పేట గ్రామంలో పేటలో సందుగొందుల్లో డీజేలు పెట్టి ఊరేగింపు. ఆ ఊరేగింపు ఎందుకయ్యా అంటే అప్పుడు దాకా ఓట్లు అడిగేదాకా జగన్ గారి ప్రభుత్వం అమ్మేటువంటి మందు కల్తీ మందు, తాగితే చచ్చిపోతారు, లివర్ పోద్ది, కిడ్నీలు పోద్ది అన్నటువంటి ప్రచారం చేసిన ఈ కూటమి కార్యకర్తలే ఆ జగన్ గారి మందు షాపులు ఏదైతే ప్రభుత్వ షాపుల్లో ఉన్న సరుకే కొనుక్కొచ్చి ఫుల్గా తాగి బజార్లు వెంబట పడి మందు సామాను ఎవడింటో వేస్తున్నారా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ జెండా మోసినోడి ప్రతి ఇంట్లో కూడా అవాయిస్ వేయటం, మందు సామాను వేయటం, సిమటాపకాయ జల్లేయటం, పైశాచిక ఆనందం. ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారే, ఈ విష సంస్కృతి ఏంటి, రాక్షస సంస్కృతి ఏంటి, ఎవడ పార్టీ కాడి పోటీ పని చేసుకుంటాడు కదా అనేటువంటి ఇంగిత జ్ఞానం, విచక్షణ, బుద్ధి కూడా లేకుండా మందు సామాన్లని ఆడింట్లోకి వేయటం. అక్కడితో ఆగకుండా ఆ ఇంట్లో కుండీలుంటే మొక్కల కుండీలు బద్దలు కొట్టడం, కుండీలు తీసి ఒకవేళ గబాలను ఎందుకు ఈ రాక్షస మోక వచ్చిందని చెప్పి తలుపులు వేసుకుంటే ఇంటి బయట ఉన్న కుండీలు ఎత్తి తలుపు మీద కొడతాం. పార్టీ వాడు పనిచేసినవాడు ఎవడన్నా బూత్లో ఏజెంట్గా కూర్చున్నవాడు ఉంటే వాడిని అవమానించడం, 10 మందిలో కొడతాం. ఏడ్రా రమ్మనరా, జగన్ గారు వస్తాడా, రమ్మను, నిన్ను కొడతాం కదరా, నీ దిక్కున్న చోట చెప్పుకో, పోలీస్ స్టేషన్లో చెప్పుకో అంటే పోలీస్ స్టేషన్కి వెళ్తే ఆ ఎస్ఐ వాళ్ళు ఇవన్నీ ఎలక్షన్లో మావులేనండి, 4 రోజులు ఓర్చుకోండి, ఇప్పుడే కదా గెలిచారని చెప్పని వాళ్ళు పత్తిత్తు కబుర్లు చెప్పటం, ఇవన్నీ మీరు అనుభవించడం అయిపోయింది. అంటే మొట్టమొదటగా చంద్రబాబు నాయుడు 4వ తారీఖు గెలిచినప్పటికీ 12వ తారీఖు దాకా ఎందుకు ప్రమాణ స్వీకారం చేయలేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసినోడినల్లా మీ కక్ష ఉన్న చోటల్లా మీ ఇష్టం వచ్చింది చేసుకోండి, మొత్తం గవర్నర్ మీదకి ఎలక్షన్ కమిషన్ మీదకి వెళ్ళిపోతుంది, మన ఖాతాలోకి రాదు అనేటువంటి బరితెగింపు చంద్రబాబు నాయుడులో, పవన్ కళ్యాణ్లో వచ్చింది. కాబట్టి ఇవాళ ఆ రకమైనటువంటి తప్పుడు ఆలోచనతో వాళ్ళ లక్ష్యం ముందుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పేటలో గ్రామాల్లో జెండా మోసేవాడు ఉండకూడదు, భయపడి పారిపోవాలి, ఇంట్లోంచి జగన్ పేరు చెప్తే బయటికి రాకుండా ఉండాలి అనే లక్ష్యంగా వేటాడటం అయిపోయింది. నెక్స్ట్ ఎవరెవరైతే పార్టీకి పనిచేస్తుంటారో మండల స్థాయిలో లేదా జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో పనిచేస్తున్న వాళ్ళని కట్టడి చేయాలి, వాళ్ళని భయపెట్టాలి. ఇక నాకులాగా వాళ్ళు చేసేటువంటి ప్రతి పాపాన్ని ప్రతి తప్పుని ఫినాయిల్ వేసి కడుగుతున్నోడి ఏ రకంగా నోరు మూయించాలి అనేటువంటి ప్రయత్నాల్లో భాగమే ఇవాళ పుంకానుగా నాయకుల మీద తప్పుడు కేసులు. ఇవాళ కాకాని గోవర్ధన్ రెడ్డి అనే ఆయన మీద రోజు టీవీలో మాట్లాడుతున్నాడు, విమర్శిస్తున్నాడు ప్రభుత్వాన్ని అని చెప్పని ఒక కేసు పెట్టారు. ఏంటంటే ఎవడో పేరు మీద తవ్వేశాడు, క్వార్ట్జ్ మైన్ అని చెప్పని ఒక కేసు పెట్టారు. సరే, అతను అరెస్ట్ చేశారు. ఇప్పుడు అరెస్ట్ చేశాక ఇప్పుడు ఏంటంటే 2019 నుంచి 24 మధ్యలో కోర్టుకి వెళ్ళేప్పుడు సొంతగా ప్రైవేట్ టోల్ గేట్ పెట్టి లారీలకు డబ్బులు వసూలు చేశాడు అని చెప్పి కేసు అంట.
టోల్గేట్ పెడతాం. ఇవాళ కేసు, సంవత్సరం తర్వాత కేసు. మీరు గెలిచి సంవత్సరం అయింది కదా. ఇలాంటి తప్పుడు కేసులు. కొడాల నాని మీద బందర్లో ఒక 324 కౌంటింగ్ రోజంట ఎవనో కొట్టాడంట, తలకాయ పగల కొట్టాడంట. కొడాల నాని బందర్లో తలకాయ పగల కొట్టాడంట. బలరాన్పేట ఉన్నాం. అదొక 324 326 కేసు అదొకటి. దానికి బెయిల్ తీసుకున్నాం. ఇట్లా ఎప్పుడెప్పుడో జరిగినటువంటి కేసులన్నీ. ఇట్లా రాష్ట్రంలో ఎవరెవరైతే వాళ్ళని ఎదిరించేటువంటి ఆలోచన లేకపోతే వాళ్ళకి ఆ తత్వం ఉందో వాళ్ళందరూ నోరు మోయించాలి. దానిలో భాగంగానే నా మీద, నా భార్య మీద మొట్టమొదటిగా రేషన్ షాపు బియ్యం కేసు అని మొదలుపెట్టారు. దాని నేపథ్యం అసలు ఫస్ట్ జరిగిన వాస్తవాలు మీకు అప్పుడే చెప్పాల్సింది. సర్లే, మామూలుగా ఆ డిపార్ట్మెంట్లో నేను చేసినది ఏంటి అంటే, నేను కానీ మా అత్తమామలు కానీ అందరం కలిసి 2 గోడౌన్లు కట్టాం అద్దెకి ఇవ్వటానికి. అద్దెకిచ్చి ఇవాళ కాకపోతే దాని అప్పు తీరిపోయాకైనా సరే మెల్లగా ఎన్నాళ్ళు తిరుగుతాం, కొన్నాళ్ళకి రిటైర్ అవ్వాల్సిందే కదా. పని చేయలేం, వ్యాపారం చేయలేం. ఏదున్నా నెలకింత డబ్బులు వస్తుంటే బండి నెడతాం అనేది ఆలోచన తప్పితే వేరే ఆలోచన లేదు. వాస్తవానికి దాంట్లో ఏంటంటే, దానిలో ఏ తప్పు జరిగినా మనది, ప్రభుత్వానిది, ఇద్దరిది జాయింట్ లైబిలిటీ. అంటే ఇద్దరిది బాధ్యతే, సమబాధ్యత. సరే, నేను ఒక నమ్ముకున్నాను. ఓ 10 ఏళ్ళు నా దగ్గర ఉన్నాడు, నాకు అత్యంత నమ్మకస్తుడు అనుకున్నాను. అతన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టాను. ప్రభుత్వ ఉద్యోగులు అతను కలిసి తప్పు చేశారు. నీకు తెలవదా అంటే, తెలిస్తే ఈ గోల ఎందుకు, ఏ రోజుకి ఆ రోజు చూసుకుంటాం కదా. మనం మనుషులను నమ్ముకున్నాం కాబట్టి, రోజు రాజకీయాలు తిరుగుతున్నాం కాబట్టి నమ్మకస్తుడి కోసం అనుకున్నాం, ఎత్తుక్కున్నాం, పెట్టాం. నా దగ్గరికి ఒకరోజు సడన్గా సాయంత్రం పూట వచ్చాడు. 7ంటికి 8ంటికి వచ్చి, అంటే అప్పటికేమైందంటే కొల్లు రవీంద్ర గారు చంద్రబాబు నాయుడుతో మాట్లాడి గోడౌన్లు ప్రభుత్వం నుంచి ఖాళీ చేయించండి అని చెప్పని వెళ్ళి అడిగాడు. చంద్రబాబు నాయుడు బందరు వచ్చాడు, ఏదో మున్సిపాలిటీలో రోడ్లు ఊడ్చే వాళ్ళందరినీ కూడా టీటీడీలో మీటింగ్ పెట్టాడు ఆ రోజు.